బ్రేకింగ్ న్యూస్ ఎస్ఎల్బిసి ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఆయన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఘటనా స్థలానికి వెళ్ళాలి అని జిల్లా కలెక్టర్ను, ఎస్పీని, అగ్నిమాపక శాఖను, హైడ్రా ఇరిగేషన్ విభాగం ఇలా అందరూ అధికారులకి కూడా ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో హుటాహుటిన ఘటనా స్థలానికి మంత్రులు కూడా వెళుతున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో ఘటనా స్థలానికి మంత్రులు ఉత్తమ్, జూపల్లి కూడా వెళ్లారు. టన్నెల్లో మొత్తం 50 మంది కార్మికులు ఉన్నారు. 42 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు రెస్క్యూ టీం. ఇంకా 8 మంది కార్మికులు లోపలే ఉన్నట్టుగా తెలుస్తోంది. సొరంగం 42వ కిలోమీటర్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 3 కిలోమీటర్ల మేర సొరంగం పైకప్పు కూలిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సొరంగం పనులను, ఎస్ఎల్బిసి సొరంగం పనులను ఈ మధ్య మళ్ళీ ప్రారంభించారు. అయితే ఈ పనులు జరుగుతున్న సమయంలో 14వ కిలోమీటర్ దగ్గర 3 కిలోమీటర్ల మేర ఏకంగా పైకప్పు కూలిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో లోపల 42 మంది కార్మికులు 50 మంది కార్మికులు ఉన్నారు. 42 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మరో 8 మంది కార్మికుల కోసం రెస్క్యూ టీం ప్రయత్నాలు చేస్తోంది. ఆ సొరంగం లోపల ఇంకా 8 మంది కార్మికులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా క్షేమంగా బయటకు తీసుకొస్తామని రెస్క్యూ టీం చెప్తోంది. ముఖ్యమంత్రి ఆదేశాలతో సంబంధిత అధికారులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. డిజాస్టర్ టీం కూడా అక్కడికి చేరుకుంది. అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ప్రమాదంలో ఏఈ శివకుమార్కు తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులకు దోమలపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. వెంటనే 42 కార్మికులను బయటకు తీసుకొచ్చిన వెంటనే వారిని దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. కానీ లోపల ఉన్న 8 మందిని సురక్షితంగా బయటకు తీసుకుని రావడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మా ప్రతినిధి మణికంఠ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మణికంఠ, ఏంటి ప్రమాదం జరిగిన చోట జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్స్ గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఏదైతే ఉందో పూర్తిగా అక్కడ ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా అలర్ట్ అయిపోయింది. ఈ రోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. పూర్తిగా ఏదైతే ఎస్ఎల్బిసి లోపల పనులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాదాపుగా మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. ఒక్కసారి మణికంఠ, హెలికాప్టర్లో అక్కడికి మంత్రులు చేరుకున్నారు. జూపల్లి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా హెలికాప్టర్ లో ప్రమాదం జరిగిన చోటుకు వెళ్లారు. ఉత్తమ్ కుమార్ మాట్లాడారు ఈ ప్రమాదంపై. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. సమాచారం అంటే వాస్తవంగా ఇంకా మాకు ఇన్ఫర్మేషన్ రావాల్సింది. నేను ఇప్పుడు సైట్కి పోతున్నా. వేరే చూసినాక ఎంతమంది ఉన్నది సరే అవన్నీ విషయాలు కూడా కాంట్రాక్టర్ వాళ్ళ మనుషులు ఉన్నారు లోపల. మోస్ట్లీ అంతా బయటకు వచ్చారు. బట్ ఇంకేమన్నా లోపల మిగిలిపోయినరా ఏమైనా విషయానికి ఆడికి పోయినాకనే తెలుస్తుంది. నేను రిలీఫ్ ఆపరేషన్ సూపర్వైజ్ చేయడానికి పోతున్నాను. నీళ్లు లోపలికి వచ్చినట్టు సమాచారం అంటే వాస్తవంగా ఇంకా మాకు ఇన్ఫర్మేషన్ రావాల్సింది. నేను ఇప్పుడు సైట్కి పోతున్నా. వేరే చూసినాక ఎంతమంది ఉన్నది సరే అవన్నీ విషయాలు కూడా కాంట్రాక్టర్ వాళ్ళ మనుషులు ఉన్నారు లోపల. మోస్ట్లీ అంతా బయటకు వచ్చారు. బట్ ఇంకేమన్నా లోపల మిగిలిపోయినరా ఏమైనా విషయానికి ఆడికి పోయినాకనే తెలుస్తుంది. నేను రిలీఫ్ ఆపరేషన్ సూపర్వైజ్ చేయడానికి పోతున్నాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘటనా స్థలం దగ్గరకు బయలుదేరటానికి ముందు ఆయన మాట్లాడిన మాటలు విన్నాము. అక్కడికి వెళుతూ ఉన్నానని చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి ఇద్దరు కూడా హెలికాప్టర్లో హుటాహుటిన ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్లారు. కాంట్రాక్టర్తో కూడా మాట్లాడుతామని చెప్తున్నారు. మా ప్రతినిధి మణికంఠ ఉన్నారు. మణికంఠ, ఏంటి 8 మంది కార్మికులను రక్షించడానికి జరుగుతున్న ప్రయత్నాలు ఏంటి? శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఏదైతే ఉందో ఎస్ఎల్బిసి దగ్గర జరిగినటువంటి ప్రమాదంలో పూర్తిగా 50 మంది పైచిలకు వారంతా కూడా ఉదయం అయితే పనులు చేస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా 14వ కిలోమీటర్ దగ్గర 3 మీటర్ల మేర కూడా పూర్తిగా పైకప్పు కూలిపోయినటువంటి ఆ నేపథ్యంలో పూర్తిగా ఏదైతే ఈ ప్రమాదం జరిగినటువంటి సందర్భంలో గాయాల పాలైనటువంటి 3 కార్మికులంతా కూడా వారంతా కూడా బయటికి రావడం జరిగింది. వారు వచ్చేసి అక్కడ జరిగినటువంటి ప్రమాదాన్ని పూర్తిగా అక్కడ ఉన్నటువంటి అధికారులకు తెలియజేసినటువంటి నేపథ్యంలో అధికారులు దీనిపై రెస్క్యూ చేపట్టడం జరిగింది. ప్రస్తుతానికైతే దాదాపుగా 32 మంది సిబ్బంది అంతా కూడా బయటకు తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఒక 8 మంది మాత్రం లోపల చిక్కుకున్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా ఏదైతే ఈ ప్రమాదానికి అక్కడ నీటి లీకేజే కారణంగా తెలుస్తుంది. ఏదైతే 2025 ఫిబ్రవరిలో కూడా ఈ పనులు జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ ఏదైతే జరిగిందో, ప్రమాదం ఏదైతే జరిగిందో దీంతో పూర్తిగా అక్కడ గతంలో కూడా ఏదైతే
పనులు జరుగుతున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా నీటి ఊట ఎక్కువగా రావడం, నీరంతా కూడా పనులకు అడ్డంకిగా మారినటువంటి నేపథ్యంలో పనులను కొన్ని రోజుల పాటు వాయిదా ఇచ్చినటువంటి పరిస్థితి. దాదాపుగా 4 రోజుల క్రితం ఈ పనుల్ని మళ్ళీ ప్రారంభించడం జరిగింది. అయితే 14 కిలోమీటర్ల దగ్గర నుంచి కూడా పూర్తిగా నీటి ఊట ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ నీటిని తొలగిస్తూ పనులు చేస్తూ ముందుకు వెళ్లేటటువంటి క్రమంలోనే పూర్తిగా 14 కిలోమీటర్ల దగ్గర పెద్ద ఎత్తున 3 మీటర్ల మేర మట్టి అంతా కూడా పైకప్పంతా కూడా కూలిపోయి పడిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అలర్ట్ అయిపోయినటువంటి అధికారులంతా కూడా సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. ఈ ఘటన చేసినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఈ ఘటనపై చాలా సీరియస్ గా స్పందించడం జరిగింది. ఎవరైతే అక్కడ చిక్కుకుపోయినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సురక్షితంగా బయటకు తీసుకురావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఏదైతే జిల్లా కలెక్టర్ కావచ్చు, ఎస్పీ వారంతా అధికారులంతా కూడా హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. అక్కడ పూర్తిగా సహాయక చర్యల్లో నిమగ్నం అయిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే దాదాపుగా 30 మంది పైచిలకు వారందరినీ కూడా సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్టుగా ప్రస్తుతానికి తెలుస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఒక 8 మంది వరకు అయితే అదంతా కూడా సొరంగం లోపలే చిక్కుకొని ఉన్నారు. మరి వారి పరిస్థితి ఏంది? వారంతా కూడా క్షేమంగానే ఉన్నారా, లేకపోతే ఆ మట్టి జిబ్బల మధ్యలో ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారా అనేది అయితే ఇంకా తెలియనటువంటి పరిస్థితి. వారందరినీ మిగిలిన 8 మందిని కూడా రెస్క్యూ చేసి వారందరినీ బయటకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. పూర్తిగా అయితే శ్రీశైలం ఎంత సమయం పెట్టే అవకాశం ఉంది? లోపల ఏకంగా 3 కిలోమీటర్ల మేర పైకప్పు కూలిపోయిందని చెప్తున్నారు. అంటే రెస్క్యూ ఆపరేషన్ లో ఎదురవుతున్న అవాంతరాలు ఏంటి? 42 మంది జాడ తెలిసింది, కానీ 8 మంది కార్మికులు లోపల ఉండిపోవడానికి కారణం ఏంటి? ఎందుకంటే లోపల వర్క్ నడుస్తున్నటువంటి క్రమంలో ఎవరైతే కొంతమంది ముందు భాగంలో ఉన్నారు, కొంతమంది వెనక భాగంలో ఉన్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా పైకప్పు కూలి పడిన వెంబడి ఎవరైతే బయటి ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా చిన్న చిన్న గాయాలతో బయటపడి వారంతా వచ్చేసి లోపల జరిగినటువంటి ప్రమాద విషయాన్ని బయట ఉన్నటువంటి అధికారులకు తెలియజేయడానికి. ఈ నేపథ్యంలో అధికారులు లోపల ఉన్న వారందరినీ కూడా సురక్షితంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో లోపలంతా కూడా నీటి నిల్వ ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ఏదైతే ఊట నీరు ఎక్కువగా వచ్చేసి అక్కడ నీటి స్టోరేజ్ ఉన్నటువంటి కారణంగానే గతంలో కూడా పనులకు ఇబ్బంది జరిగిందనేటటువంటి అంశం కూడా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్కడ పెద్ద ఎత్తున నీటి నిల్వ ఉన్న కారణంగానే అక్కడ ఉన్నటువంటి వాటంతా నీటి కారణంగానే ప్రమాదం జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. సో మరి అక్కడ ఏదైతే ప్రమాదం జరిగినటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు పూర్తిగా వారి రక్షణ కోసం ఇంకా ముందుకెళ్లారా, ఇంకా లోన్కెళ్లారా, లేదంటే ఎటువైపు వెళ్లారు, అసలు ఎందుకు మిగతా అంటే దాదాపుగా 32 మంది వరకు కూడా క్షేమంగా వచ్చినప్పటికీ ఈ 8 మంది మాత్రం ఎందుకు ఇప్పటి వరకు ఆ జాడ తెలియట్లేదు అనేది కొంత ప్రశ్నార్థకంగానే మారిపోయింది. ఎందుకంటే ఆ 8 మంది కూడా ఆ నీరు మొత్తం నిల్వ ఉన్నటువంటి నీటి దగ్గరికి ఏమైనా వెళ్ళాలా, లేకపోతే 3 మీటర్ల మీద పెద్ద ఎత్తున మట్టి జిబ్బలంతా కూడా కూలిపడిపోయినటువంటి నేపథ్యంలో ఆ మట్టి జిబ్బల కింద కావచ్చు, ఆ మట్టి జిబ్బల సమీపంలో ఏమన్నా చిక్కుకుపోయారనేటటువంటి అనుమానాలకి కూడా తీసుకున్నటువంటి పూర్తిగా అక్కడ ఎవరైతే 8 మంది కాంట్రాక్టర్ ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోలేదా? ఎగ్జాక్ట్లీ రోహిత్, ఎందుకంటే ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదం అంతా కూడా పూర్తిగా సిమెంట్ కాంక్రీట్ తో కూడా నిర్మాణం చేసినటువంటిది. సో అంత సిమెంట్ కాంక్రీట్ తో నిర్మాణం చేసిన తర్వాత కూడా కూలింగ్ అంటూ కూడా కొంతమంది చెప్పుకోస్తున్నటువంటి పరిస్థితి. సో మరి అక్కడ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఏమైనా ఉందా, కాంట్రాక్టర్ లోపం ఏమైనా ఉందా, లేదంటే ఏదైతే నీటి ఊట ఎక్కువగా అంటే అక్కడ నీళ్లు ఎక్కువగా వస్తుంది, వాటర్ లీకేజ్ జరుగుతుంది, ఆ వాటర్ కారణంగానే గతంలో కూడా పనులు ముందుకు సాగలేదంటూ కూడా కొంతమంది స్థానికులు చెప్పుకొస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ నీటి ఊట కావచ్చు, నీటి కారణంగానే ఆ మట్టి అంతా కూడా ఆ ప్రాంతం అంతా కూడా మెత్తబడిపోయి ఈ ప్రమాదం జరిగింది అనేది అయితే కూడా పూర్తిగా తెలియాల్సి ఉంది. పూర్తిగా దీనిపై అధికారులు విచారణ కూడా ఆదేశించడం జరిగింది. పూర్తిగా ఎవరైతే అక్కడ తప్పిపోయినటువంటి 8 మంది ఉన్నారో ఆ 8 మంది కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన వారుగా కూడా మనకు ప్రాథమికంగా సమాచారం అందిస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది పంజాబ్ కు చెందిన వారు, మరికొంతమంది యూపీకి చెందిన వారంతా కూడా అక్కడ తప్పిపోయిన వారిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో వారందరి ఆసక్తి కోసం వారందరినీ బయటికి తీసుకొచ్చే పనులు అయితే ప్రస్తుతం ఉన్నారు. సో ఈ ఘటన ఒక్కసారిగా కలకలం చేస్తున్నటువంటి నేపథ్యంలో దీనిపై అటు రాజకీయ అన్ని వర్గాల్లో కూడా చర్చ సాగిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, కేటీఆర్ కావచ్చు, అంతా కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నల్గొండ జిల్లాను సస్యసమానం చేసేటటువంటి లక్ష్యంతో దాదాపుగా ఆ 30 టీఎంసీల నీటిని శ్రీశైలం జలాశయం నుంచి తరలించేటటువంటి లక్ష్యంతో 2005లో ఈ హెచ్ఎల్బీసీ పనులను మనకంటే ఎంత సమయం పట్టే అవకాశం ఉంటుందా 8 మందిని బయటకు తీసుకుని రావడానికి? ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇతర సిబ్బందిని కూడా అక్కడికి వెళ్ళమని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు, జిల్లా కలెక్టర్ని అందరినీ కూడా.
సో డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా అక్కడికి వచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఎంత సమయం పట్టే అవకాశం ఉంటుంది వాళ్ళని బయటకు తీసుకుని రావడానికి? ఒకవేళ పైకప్పు కూలిపోయింది కాబట్టి ఏదైనా సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందా? ఆక్సిజన్ సరఫరాకి వాళ్ళకు ఊపిరి అందటానికి ఏదైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఏమైనా ఉంటుందా? ఎగ్జాక్ట్ ఎందుకంటే వారంతా కూడా ఈ ప్రమాదం దాదాపుగా ఉదయం 8:15 ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. సో ఇప్పటి వరకు దాదాపుగా సమయం 2 కావస్తుంది. ఈ సమయం వరకు కూడా రెస్క్యూ కంటిన్యూగా జరుగుతుంది. ఇంతసేపు రెస్క్యూ చేసి కూడా ఎవరైతే ఆ దరిదాపుల్లో ప్రమాదానికి అంచుల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా వెలికి తీసినటువంటి పరిస్థితి. ఈ 8 మంది ఆచూకీ ఇప్పటికీ కూడా తెలియకపోవడంతో మరి వారి పరిస్థితి ఏంటనేది పూర్తిగా క్వశ్చన్ మార్క్ గా మారిపోయినటువంటి వారంతా కూడా లోపల ఎందుకంటే పూర్తిగా 3 మీటర్ల మీద అసలు చాలా పెద్దదైనటువంటి సొరంగ మార్గంలో 3 మీటర్ల మీద మట్టి దిబ్బలంతా కూడా కూరుకుపోయినటువంటి నేపథ్యంలో మట్టి దిబ్బల అవసరం ఉందా లేకపోతే అటు పక్కల చివరిలో కూడా పూర్తిగా నీరంతా కూడా స్టోరేజ్ అయి ఉన్నట్టు కూడా తెలుస్తున్నటువంటి మరి మీరంతా ఆ నీటికి సమీపంలో ఉన్నారా, మట్టి దిబ్బల అవతల పక్కన ఉన్నారా, లేకపోతే మట్టి దిబ్బలకు చుట్టుపక్కల ఉన్నారా, ఇంకేదన్నా అనుకోని సంఘటన జరిగిన అనేటువంటి అనేక అనుమానాలు అయితే ఇప్పుడు ప్రశ్నలు అయితే తలెత్తుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 14 కిలోమీటర్ల లోపల ఉన్నటువంటి ఈ సొరంగ మార్గం లోపలికి వెళ్ళాలంటే చిన్నపాటి ట్రైన్ లాంటి ఒక 10 దాని సాయంతో లోపలికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అంత లోపలికి వెళ్ళిన తర్వాత పూర్తిగా అక్కడ ఇంత స్థాయిలో అంటే 3 మీటర్ల మీద పూర్తిగా మట్టి దిబ్బలు కూరుకుపోయినటువంటి నేపథ్యంలో ఒకవేళ వీరంతా కూడా ఆ మట్టి దిబ్బల అవతల పక్కన ఉంటే కనుక వారందరినీ తీసుకురావడానికి ఇంకా టైం పడుతుందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ మట్టి అంతా కూడా తొలగించాల్సి ఉంటుంది. ఈ రెస్క్యూ టీం కావచ్చు, ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ బృందం కావచ్చు, ఇదంతా కూడా అవతల పక్కకు కూడా వెళ్లాల్సి ఉంటుంది. అవతల పక్కకి వెళ్ళిన తర్వాత వారు ఏ పొజిషన్ లో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారా లేదంటే ఇంకేమైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారా అనేది కూడా పూర్తిగా తెలుసుకోవాలి. వారి పరిస్థితి ఏ విధంగా ఉందనేది ప్రస్తుతం కల్పిస్తున్నటువంటి పరిస్థితి. అయితే మా మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా జిల్లాలో పలు పర్యటనలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ పర్యటనలన్నింటినీ కూడా వాయిదా వేసుకొని ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి అక్కడికి ఘటనా స్థలానికి అయితే మరికాల్సి రాబోతున్నారు. అసలు పూర్తిగా ఈ ఘటన జరగడానికి సంబంధించి కూడా పూర్తిగా ఈ విచారణ చేసి అప్పుడు వీరు మంత్రి కావచ్చు అధికారులు మీడియాతో మాట్లాడితే కానీ ప్రమాదానికి గల కారణాలన్నీ కూడా తెలియరావు. రైట్ మణికంఠ, ఎస్ఎల్బిసి టన్నెల్లో ప్రమాదం జరిగింది. 14వ కిలోమీటర్ దగ్గర 3 మీటర్ల మేర మట్టి కూరుకుపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 3 మీటర్ల మేర పైనుంచి మట్టి వరకు 42 మంది కార్మికులను బయటకు తీసుకొచ్చారు. మిగిలిన 8 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకుని రావడానికి అక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి. 14వ కిలోమీటర్ దగ్గర 3 మీటర్ల మేర మట్టి కూరుకుపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.